కాదు. గతంలో కూడా నేను మాట్లాడినప్పుడంతా ఆయనకి ఎందుకు అంత ఉత్సాహం నాకు అర్థం కాదు. నన్ను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతుంటారు ఇప్పుడు కూడా. జనరల్ గా యాంటిసిపేషన్, జర్నలిజం అంటేనే యాంటిసిపేషన్ ఆఫ్ ఈవెంట్స్. సరే సరే, ఓకే 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 గిరిధర్ గారు చెప్పండి. ఎస్ భరత్జీ, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో మాట్లాడితే వెళ్ళిపోతాను. దయచేసి మీరు మీ ప్యానలిస్ట్ లేదు, ఎవరు కూడా ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు లేరు ఇప్పుడు అట్లా. ఓకే. మొట్టమొదటిగా మీకు, మన కో ప్యానలిస్ట్ కి, ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. తర్వాత ఇప్పుడు కూడాను బైనరీలో ఏది చూడదు. ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని మంచి చేస్తాయి, కొన్ని వాళ్ళ వైఫల్యాలు ఉంటాయి, కొన్ని ఇంకా చేయవలసినవి ఉంటాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కాబట్టి అన్ని అంశాలలో, అన్ని కోణాల్లో చూడవలసిన ఆవశ్యకత మనకు ఉంటుంది. మొట్టమొదటి, మోదీ గారు ఈ రోజు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి, అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఉన్నారు. ఆయన నామినేట్ చేయబడ్డటువంటి వ్యక్తి కాదు. బ్రిటిష్ రాజు వల్ల నామినేట్ చేసి 1700 రోజులు పాలించినటువంటి నెహ్రూ ఆ చరిత్రను తీసేశామంటే నెహ్రూ గారి కంటే కూడా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి, ఎన్నుకోబడ్డటువంటి ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటి. రెండవది, మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత, నేను స్వతంత్రం పిలవను, నేను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత, మన దేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడిన, ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినాయో వాటి అన్నిట్లో కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పుట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని మోదీ గారు. గతంలో ప్రధానమంత్రులందరూ కూడా ముందర పుట్టినటువంటి. కాబట్టి ఆ శకం అయిపోయి రాబోయే శకం గురించి అర్థం, అవగాహన ఉండి ఈ శకంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆయన ఫస్ట్ మనం స్వీకరించాలి. మూడవది, ఆయనకంటూ కుటుంబం లేదు, ఆయనకంటూ పరివారం లేదు. కాబట్టి స్వలాభం కోసం ఆయన పనిచేయాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడాను సమాజము, దేశ హితం కోసం ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నట్టు మనం విభేదించవచ్చు. కొన్ని ఆయన చేసింది కరెక్ట్ గా ఉండొచ్చు, కొన్ని మనకు నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి 140 కోట్ల మందికి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆయన చేసింది కొన్ని నచ్చిన వాళ్ళు ఉంటారు, ఆయన చేసింది తప్పు అన్న వాళ్ళు ఉంటారు. కానీ ఆయన త్రికరణ శుద్ధిగా దేశం కోసం పనిచేశారు, మన సమాజం కోసం, మన సంస్కృతి కోసం పనిచేశారు. ఆయనకంటూ వ్యక్తిగత స్వలాభం లేదు, కుటుంబం లేదు, కుటుంబ దృష్టిలో ఆయన పనిచేయరు. కాబట్టి ఇవి మనం మౌలికంగా చూడవలసినటువంటి విషయాలు. తర్వాత ఆయన చేసినటువంటి ఈ 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు. పొలిటికల్ స్టెబిలిటీ ఆయన తీసుకురాగలరు. ఆయన పాలసీలు మీకు నచ్చినా నచ్చకపోయినా స్టెబిలిటీ ఉంది. కాబట్టి ఈ రోజు భారతదేశం పురోగతి చెందుతోంది. ఏదో మంచి పని చేసి ఉంటేనే కదా ఈ రోజు G20 దేశాలలో 7.7% జీడిపి గ్రోత్ 2025-26 లో నమోదైందంటే కనుక ప్రభుత్వం ఏదో మంచి చేస్తుంటేనే కదా జరుగుతుంది. అది మిగతా G20 దేశాల్లో ఏ దేశం కూడా దగ్గర కూడా రాలేదు కదా. అంటే తప్పకుండా ఎకానమీలో స్టెబిలిటీ అనేది ఉన్నది, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇంకా కీలకంగా ఏంటంటే కనుక మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్, ఫారెన్ అఫైర్స్ కి సంబంధించి అద్భుతమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ తయారైంది. సరే, దీన్ని వివేదించేవాడు వాళ్ళ విజ్ఞతని నేను వదిలేస్తాను. అది కానీ ఈ రోజు మే డేటా మనం చూసామంటే, మన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తున్న డొనాల్డ్ ట్రంప్ మే నెలలో మనం 100% మనకు ఉన్నటువంటి $5.1 మిలియన్ బ్యారెల్ మనం ఏదైతే కొన్నామో, చమురు కొన్నామో, దాంట్లో 38% రష్యన్స్ కొన్నాం. ఆల్మోస్ట్ 2 బిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం రష్యన్స్ కొన్నాం. గత 10 నెలల్లో హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ రష్యన్స్ తెచ్చుకున్నాం. అంటే అంత ఒత్తిడి ఉన్నా ఒత్తిడిని తట్టుకుని మనకు కావాల్సినటువంటి, మనకి ఏది హితమో, మన దేశానికి ఏది మంచిదో అది జరుగుతోంది అని మనం యాక్సెప్ట్ చేయవచ్చు. మన మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో మనకు తెలుసు. ఈ రోజు మనం స్వతంత్రం కాదు. గత ప్రభుత్వాలు మనకు 1960s లోనే మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఉండింది, మనకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మన వాళ్ళు తయారు చేశారు. కానీ ఆ ప్రభుత్వాల విజ్ఞతకు వదిలేద్దాము, వాళ్ళు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లాలో వదిలేదు. ఈ రోజు మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం MiG-21. కానీ మధ్యలో రష్యా సంబంధించి మధ్యలో ఆపేశాం కదా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి. లేదు, ఆపలేదు. ఇదే తప్పు. నేను అదే అంటున్నాను, అనాలిసిస్ తప్పు. ఎవరు రిలయన్స్ పెట్రోకెమికల్స్ కొనడం మానేసి, ఎందుకంటే రిలయన్స్ దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ అమెరికాకు అమ్ముతుంది. సో భారత ప్రభుత్వ ఏజెన్సీస్ ఇండియన్ ఆయిల్ గానీ, HP గానీ ఇవి కొన్నాయి, BPCL గానీ ఉంటూనే ఉన్నాయి.
కానీ మనకు యుద్ధం మొదలైన తర్వాత మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రష్యా కూడా మనకు గతంలో $40-45 పర్ బ్యారెల్ ఇస్తున్నటువంటి రష్యా $90-95 ఇంక్రీజ్ చేశారు. కాబట్టి మనకు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు అన్ని రష్యా నుంచి కొనవలసిన ఆవశ్యకత మనకు లేదు. వెనెజువేలా ఆయిల్ మనకు నికోలస్ మడోరోని అరెస్ట్ చేసిన తర్వాత వెనెజువేలా ఆయిల్ అంతా కూడా భారతదేశానికి మళ్ళించారు అమెరికా. మనకు రష్యా గతంలో ఏ ధరకి ఇచ్చేదో ఆ ధరలో మనకి ఈరోజు వెనెజువేలా నుంచి వస్తుంది. మరి ఎందుకు కాదనుకుంటాం, ఎందుకు వద్దంటాం మనం? కాబట్టి మన దృష్ట్యా మనం హెడ్జింగ్ చేసుకున్నాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి పరిధిలో మనం నిర్ణయాలు తీసుకుంటున్నాము. అమెరికా ఒత్తిళ్లను తట్టుకోగలుగుతాం. అమెరికా ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ కి ఒకటే ఒక ఉదాహరణ, డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్ వేసినా కానీ కూడా మనం తల ఒగ్గలేదు, తల దించలేదు. ఆఖరికి తనే దిగొచ్చి 18% వచ్చాడు. అంటే అర్థం ఏంటి? మనం తట్టుకున్నాం కదా ఆ ప్రెషర్ ని. రమారమి 7-8 నెలలు తట్టుకున్నాం. జూలై ఆగస్టు మనకు వెయిట్ వేస్తే జనవరి ఫిబ్రవరి వరకు మనం తట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఇంకా చర్చలు అంటున్నారు, మనం కూడా ఏం తగ్గట్లేదు. వాళ్ళు వస్తున్నారు, మన మీద ప్రెషర్ తీసుకొస్తున్నాడు, కానీ మనమేం తగ్గట్లేదు. కాబట్టి డీల్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ అజిత్ దోవల్ గారు వాళ్ళ మార్కో రూబియోకి స్పష్టంగా చెప్పారు, మీరు కనుక ఇటువంటి చర్యలు చేసుకుంటూ వెళ్తే మేము 3 సంవత్సరాలు ఆగుతాము, మాకేం పర్వాలేదు, మీ ప్రభుత్వం వెళ్ళిపోయేంత వరకు మేము డీల్ చెయ్యము అని చెప్పాను స్పష్టంగా. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం చాలా టఫ్ స్టాండే తీసుకున్నాం. ఇందాక పాపారావు గారు చెప్పారు, మరి రష్యా వ్లాడిమిర్ పుటిన్ కి చెప్పారు ఇది యుద్ధాల శకం కాదన్నారు. డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు చెప్పలేదు అని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ కు కూడా చెప్పారు. మీరు మోదీ గారి ట్వీట్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ చాలా డెస్పరేట్ గా ప్రపంచంలో అన్ని దేశాధినేతలకు ఫోన్ చేసి ఇరాన్ యుద్ధం ఆపించే ప్రయత్నం చేశాడు. గతి లేని పరిస్థితిలో పాకిస్తాన్కి వెళ్ళింది అమెరికా. అప్పుడు ఫోన్ చేసినప్పుడు నార్మల్ గా మోదీ గారు ఏమంటారు, మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాసేవారు ట్వీట్. కానీ ఆ ట్వీట్ చూడండి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ అన్న. నేను ఫోన్ చేయలేదు, ఆయన ఫోన్ చేశారు. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ దట్ వీ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బై డిస్కషన్స్, నెగోసియేషన్స్ అండ్ డిప్లొమసీ. చాలా స్పష్టంగా చెప్పారు. మనం మధ్యవర్తిత్వం చేయదలుచుకోలేదు, చెయ్యమని చెప్పాము అమెరికా. కాబట్టి ఎక్కడ కూడాను మనం ఆ పరిస్థితిలో లేము. ఒక చైనాతో మన సంబంధాలు దెబ్బతగిలిన క్షీణించినాయా, బాగుపడ్డాయా? గల్వాన్ ఘటనలో జరిగినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎక్కడున్నాం మనం? మోదీ గారు, వ్లాడిమిర్ పుటిన్, షీ జిన్పింగ్ ముగ్గురు కలిసి మనకు చైనాలో ముగ్గురు కలిసి వెళ్తున్నటువంటి ఫోటో అంతకంటే పవర్ఫుల్ ఇంకేమైనా కావాలా మీకు? ఈ రోజు వాళ్ళు కూడా తగ్గారు, మనం కూడా తగ్గాము. డైరెక్ట్ ఫ్లైట్స్ మనం రిస్టోర్ చేసుకున్నాము. కైలాష్ మానసరోవర యాత్ర రిస్టోర్ అయింది. అన్ని కూడా మన భూభాగం కోల్పోయాం చైనాకి అంటారు. ఎప్పుడు కోల్పోయాం? అది నెహ్రూ గారి సమయంలో. ఇప్పుడు కూడా గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత కూడా చూపించమనండి. నేను ఈ డిఫెన్స్ రంగంలో మీకు తెలుసు కదా భరత్జీ, నేను మొత్తం ఎక్స్పర్ట్. అక్కడికి వెళ్ళారు కూడా మీరు, ఆ ప్రాంతం కూడా వెళ్ళారు కదా, లడాక్ కూడా వెళ్ళారు. ఆ ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో వెళ్ళి రుద్రాభిషేకం చేసి వచ్చినవాడు. నాకు తెలుసు, గ్రౌండ్ లెవెల్ లో చూపించమని. ఈ రోజు గల్వాన్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ గల్వాన్ మెమోరియల్ కట్టారు. కొల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహం ఉంది అక్కడ. ఏ భూభాగం చైనా కబ్జాలో ఉంది అని వీళ్ళు చెప్తున్నారో ఆ భూభాగంలో మెమోరియల్ కట్టాం మనం. 2 బ్రిడ్జ్లు వచ్చినాయి గల్వాన్ నదికి క్రాస్ చేయడానికి. మనకు కొల్నల్ సంతోష్ బాబు గారు ఈయన గస్తీ తిరిగి అక్కడ ఏం చేశారో చూడడానికి ఇన్స్ట్రక్షన్ వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి జరిగింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మనకు ర్యాపిడ్ గా మనం వెహికల్ తీసుకువెళ్ళొచ్చు. 2 బ్రిడ్జ్లు వచ్చినాయి అక్కడ గల్వాన్ నది మీద. సో అందుకని ఏమి తెలియకుండా ఇక్కడ మనకు ఆర్మ్ చైర్ క్రికెట్ అన్నది చాలా తప్పది. సో మనకు దీనికి సంబంధించి చాలా అద్భుతాలు సృష్టించాం. డిఫెన్స్ కి సంబంధించి నేను చెప్తున్నా కదా, ఈ రోజు రమారమి గత సంవత్సరంలో మామూలుగా అంతకంటే ముందర ఉన్నటువంటి హయాంలో 10 సంవత్సరాల యూపీఏ హయాంలో మొత్తం కలిపితే 3-4 షిప్లు లాంచ్ చేశారు. గత ఒక్క సంవత్సరంలో 35 షిప్లు లాంచ్ అయింది ఒక్క సంవత్సరం. సో అంటే నెలకి రమారమి 2 నుంచి 3 షిప్లు లాంచ్ అవుతున్నాయి. షిప్లు కావచ్చు, సబ్మరీన్స్ కావచ్చు. న్యూక్లియర్ ట్రయడ్ పెట్టుకున్నాం. ఈ రోజు హెడ్లైన్స్ లో మీరు చూసే ఉంటారు, 16 న్యూక్లియర్ బాంబ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇది మనం చెప్పట్లేదు, సిప్రి చెప్తాం. కాబట్టి మన శక్తి ఎంత దిశగా ఏ లెవెల్లో పెరిగిందో చూసాం. మన్మోహన్ సింగ్ గారికి ఆప్షన్ ఇచ్చి సర్జికల్ స్ట్రైక్ చేద్దామన్నప్పుడు ఆయన చేయలేకపోయాడు. ఎందుకు? మనకు అప్పుడంత శక్తి లేదు మనకి. ఆ ఆప్షన్ ని కనుక ఆయన ఎక్సర్సైజ్ చేసి ఉంటే కనుక చాలా ఇబ్బందులు వచ్చి ఉండేవి. కాబట్టి ఆయన దాన్ని వెనక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మనకు వాజ్పేయి గారు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటద్దాను. ఆ పరిస్థితి నుంచి మన శక్తి పెంచుకున్నాం. మీరు
మనం బాలకోట వెళ్ళి కొట్టడమే కాదు, ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ 11 ఎయిర్ బేసెస్ సర్వనాశనం చేయగలిగి శక్తి పెరిగింది మనకి. కాబట్టి ఏ దృష్టిలో చూసినా గల్వాన్ ఘటన జరిగినప్పుడు, కర్నల్ సంతోష్ రావు గారు చనిపోయినప్పుడు మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ లేదు, డ్రోన్ సిస్టమ్ లేదు మన దగ్గర. ఈ రోజు పవర్ హౌస్ హైదరాబాద్ లో చిన్న చిన్న పిల్లలు 25, 30, 35 ఏళ్ల పిల్లలు జెన్ జీ వాడు స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ కంపెనీలే ఈ రోజు మనకు మనకు ఆపరేషన్ సింధూర్ లో కలిసి వచ్చింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కానీ, ఫస్ట్ పర్సన్ డ్రోన్స్ కానీ, స్వాన్ డ్రోన్స్ కానీ, లేదా యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ కానీ, ఇవన్నీ మనం స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం. బెంగళూరు, పూనా, హైదరాబాద్, చెన్నైలో తయారవుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో కొన్ని రంగాల్లో మనం చాలా పురోగతి సాధించాం. డిమానిటైజేషన్ బిగ్గెస్ట్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. దాన్ని ఫెయిల్యూర్ అని చెప్పేటువంటి వాళ్ళకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ప్రపంచంలో 50%, 50% యావత్ ప్రపంచంలో 50% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారతదేశంలో జరుగుతున్నాయి. తర్వాత ఉన్నటువంటి 30 దేశాలు కలిపితే కూడా మనకు సరి సమానంగా, ఈవెన్ చైనా, అమెరికా, యూరోప్, రష్యా, మనకు జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, వీళ్ళందరినీ కలుపుకుంటే కూడా భారతీయులు చేస్తున్న డిజిటల్ ట్రాన్సాక్షన్ కి సరి సమానంగా. కాబట్టి ఎంత డిజిటైజ్ అయ్యాం. మనకు ఎలక్ట్రిఫికేషన్, ఈ రోజు అమెరికాలో ఓన్లీ 60% రైల్వేస్ ఆర్ ఎలక్ట్రిఫైడ్, భారతదేశంలో 99.5% ఎలక్ట్రిఫైడ్. సో ఏ అంశంలో తీసుకున్నా కానీ కూడా పురోగతి చెందాం. కానీ ఎప్పుడో మనం ఏదో స్వర్గంలో లేము. ఏది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. చాలా చేయవలసినవి ఉన్నాయి, రిఫార్మ్స్ తీసుకురావాల్సినవి ఉన్నాయి. అగ్రికల్చర్ వెనకంజ వేశాం, అది ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పెద్దగా జరగలేదు. ఇప్పటికి కూడా మనం డిస్ట్రిక్ట్ హెడ్ చీఫ్ సివిలియన్ ఆఫీసర్ ని కలెక్టర్ అని పిలుస్తున్నాం. ఎవరో బ్రిటిష్ వాళ్ళు పేరు, ఇంతవరకు మార్పులు లేవు. మార్పులు తీసుకురావాలి, ఎలక్టోరల్ రిఫార్మ్ రావాలి. మనకు చాలా కోట్లాది మంది మన భారతీయులు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఓట్లు వేయలేకపోతున్నారు, ప్రయాణం ఓటు వేయట్లేదు, బయోమెట్రిక్ లేదు. సో అవి తీసుకురావాలి, జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, పోలీస్ రిఫార్మ్స్ రావాలి. ఇంకా చాలా ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ముఖ్యంగా మన సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో చాలా పురోగతి. మోదీ గారు బయట నుంచి తీసుకొస్తున్నటువంటి మన దొంగతనం చేసినటువంటి వస్తువులు తీసుకొచ్చినా కానీ కూడా అవన్నీ ఢిల్లీలో గోడౌన్ లో ఉంటున్నాయి. అవి మన పట్టణాల్లో, మన గ్రామాల్లో, మన ఆలయాలకో, మన మ్యూజియంస్ కో తిరిగి రావాలి. కాబట్టి ఇంకా ప్రోగ్రెస్ చేయవలసిన చాలా ఉంది. కీలకంగా అన్నిటికంటే ముఖ్యమైనది మన వీక్నెస్ ఎక్కడ ఉందంటే, మన జీడిపిలో 0.64% మాత్రమే మనం R&Dకి ఖర్చు పెడుతున్నాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనకున్నదే $4.5 trillion ఎకానమీ, దాంట్లో 0.64%. చైనా $20 trillion ఎకానమీలో 2.5% ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అది బిగ్గెస్ట్ వీక్నెస్. మనం R&D డెవలప్మెంట్ లో చాలా పురోగతి చెందాలి. కాబట్టి వీక్నెస్ ఏది కూడా ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ లో చూడడం చాలా తప్పు. కొన్ని అంశాలు సృష్టించారని చాలా అద్భుతాలు చేశారు, ఇంకా చేయవలసింది. కాబట్టి త్వరితగతిని చేయాలని కోరుకోవాలి. యూపీఏ స్లో డౌన్ అయినటువంటి సిస్టమ్ ని ముందర నార్మలైజ్ చేయడానికి 5-6 సంవత్సరాలు పట్టి, ఇంత లోపల ఆయన కోవిడ్ కావచ్చు, మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, వెస్ట్ ఏషియా సంక్షోభం కావచ్చు, అమెరికా మన మీద 50% టారిఫ్లు కావచ్చు, ఇన్ని దెబ్బలు ఒడిదుడుకులు తట్టుకొని ఈ రోజు భారతదేశం స్టిల్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే కనుక తప్పకుండా వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. దాన్ని ఫస్ట్ అప్పు ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ కొన్ని లోపాలు ఉన్నాయో, ఇంకా చేయవలసిన వేగం పుచ్చుకోవాల్సింది, దాంట్లో మన సూచన లేదు. ఆ పాజిటివ్ చూడాలి కానీ ఒక ప్రతిదీ నెగిటివ్ గా చూడడం మన కళ్ళద్దాల రంగు ఆధారంగా ఉంటుంది. ఎర్ర రంగు అయితే ఒకలాగా, పింక్ అయితే ఒకలాగా, గ్రీన్ అయితే ఒకలాగా చూడడం. ఓకే, సుప్రత్ పటేల్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, పార్టీల నాయకులకు అందరు కూడా, జీ తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా మోడీ గారి